ఉద్ధవ్ దగ్గర మొత్తం 9 మంది ఎంపీలు ఉంటే అందులో 6గురు వెళ్ళిపోయి చేరిపోయారు. ఇప్పుడు 3 ఎంపీలు మిగిలి ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేస్తారంటున్నాడు ఏకనాథ్ షిండే. రెండో వైపున శివసేనకి ఇప్పుడు షిండే వర్గం ఇప్పుడు 13 మంది అయ్యారు. వాస్తవంగా ఈ 6గురు కాకుండా అంతకు ముందు ఉన్నటువంటి 8 మంది 7గురు కలిపితే అక్కడ 13 మంది అయింది వాళ్ళకి. ఇది ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉద్ధవ్ దగ్గర ఉన్నది ఇప్పుడు 26 మంది. ఇప్పుడు తాజాగా వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టాడు. మొన్న ఎంపీల మీటింగ్కి 5గురు గైర్హాజరు, మొత్తం 6గురు అయ్యారు. అందులో 6 ఆయన చివరిలో వచ్చాడు. తీరా చూస్తే ఆయనతో సహా వెళ్ళిపోయారు బయటికి. ఇప్పుడు 26 మందిలో మాత్రం కాస్త లాయల్టీ బాగానే ఉంది. 22 మంది హాజరయ్యారు, 4గురు గైర్హాజరయ్యారు. 4గురు వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు. 22 మందిలో మళ్ళీ 18 మంది వెళ్తే ప్రాబ్లం. కాబట్టినే జనంలోకి వెళ్ళి జనంలో ర్యాలీలు చేసి ఆ పైన మళ్ళీ విశ్వసనీయత పెంపొందించుకునేందుకు పాదయాత్ర చేయబోతున్నాడు త్వరలో ఉద్ధవ్ థాకరే.